ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మరోసారి వేలాది ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏపీలో 2024లో జరిగినటువంటి ఎన్నికలపై చాలా సందేహాలు, చాలా అనుమానాలున్నాయి. ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అవడానికి కారణం ది వైర్ ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్‌లో వచ్చినటువంటి కథనం. పొలిటికల్ ఎకనమిస్ట్‌గా పేరొందినటువంటి పరకాల ప్రభాకర్ రాసినటువంటి ఆర్టికల్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఓటింగ్ ప్యాటర్న్ ఏ విధంగా నడిచింది, ఏ విధంగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత నమోదైనటువంటి ఓటింగ్ టర్నౌట్‌లో ఎలాంటి అనుమానాలు ఉన్నాయనేది ఆయన కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారు. ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మరింత లోతుగా మాట్లాడేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ఇంద్రనీల్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఏంటి సార్ ది వైర్ పత్రిక కథనం పరకాల ప్రభాకర్ గారు రాశారు. చాలా సెన్సేషనల్ అవుతుంది నిన్నటి నుంచి. సార్ 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రిలీజ్ అంటే స్టార్ట్ అయిన మొదటి గంట నుంచే అందరికీ అంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి ప్రథమంగా ఉన్న అనుమానాలు ఈవీఎంలని. అలాగే సెఫాలజిస్టులైన ఆరామస్థాన్ అవ్వచ్చు, మాలాంటి వాళ్ళు అవ్వచ్చు, మేము పదే పదే టీవీల్లో సైతం జరిగిన ఎన్నో అవకతవకల్ని ఎత్తి చూపడం జరిగింది. పరకాల ప్రభాకర్ గారు అయితే విత్ ఎవిడెన్స్ ఇప్పుడు ఎట్లా అంటే మేమంతా చెప్పాం కొన్ని ప్రూఫ్ ఎందుకు చేయలేకపోయారు అని ప్రశ్నించాను తప్పితే ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన డేటాతోనే మాట్లాడారు. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికి కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎలక్షన్ కమిషన్ డేటాబేస్లో ఉండి ఆ డాక్యుమెంట్స్తో సహా వైర్లో కథనం వచ్చింది. జనరల్గా ఏంటి వీటన్నిటిలో కొత్త పాయింట్ బాగా నచ్చినవి ఒకటి రెండు ఉండి ఫస్ట్ వాటి గురించి డిస్కస్ చేద్దాం సార్. జనరల్గా అసలు ఓటింగ్ పర్సంటేజ్ అనేది సాయంత్రం 5 తర్వాత 5 దాకా ఓటింగ్ సరళి ఉంటుంది జనరల్ ప్రొసీజర్గా. 5కి ఓటింగ్ అయిపోతే టైం దాటిన తర్వాత క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరినీ లోపలికి ఆ ప్రిమిసెస్ లోపలికి తీసుకొచ్చి తాళాలు వేసేస్తారు సార్. గేటుకు తాళాలు వేసేసి ఎంతమంది క్యూలో ఉంటే వాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చి వాళ్ళకి టోకెన్స్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ ఆ టోకెన్స్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ కూడా బుక్ మెయింటైన్ చేయాలి. ఈ బుక్ను కూడా సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఏదైతే అలాటెడ్ టైం ఉందో ఆ అలాటెడ్ టైం తరువాత వీళ్ళంతా ఓటేశారు కాబట్టి అంతే. అయితే సంథింగ్ అరౌండ్ 46,000 ఎన్నో టోటల్ స్టేట్ వైడ్ బూత్లు అంటే నియోజకవర్గానికి 200 ఆ యావరేజ్ తీసుకున్నా కూడా 46,000 అలా ఉంటాయి కదా. మీకు ఈ 46,000 47,000 బూతుల్లో మార్నింగ్ 8కి ఒక లెందీ లైన్ క్యూలో ఉంటే గంటకు అయ్యే పోలింగ్ ఎంత ఉంటుందో దాన్ని మించిన అసాధారణమైన ఓటింగ్ 5 తర్వాత అయినాయి. అది అందువల్ల ఫస్ట్ డౌట్స్ వచ్చాయి. డౌట్ ఎక్స్ప్రెస్ అయ్యింది. జనరల్గా ఆలోచించండి 8కి ఓటింగ్ స్టార్ట్ అయింది అనుకోండి సార్. 8కి ఎంత క్యూ ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఎర్లీ మార్నింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంత క్యూ ఉన్నప్పుడు అయ్యే పోలింగ్ కంటే కూడా డబలో త్రిబుల్ అయింది అనుకోండి, అది సాధ్యమైద్ది అసలు? 5 అప్పుడు మోస్ట్ ఆఫ్ ద బూతులు క్లోజ్ అయిపోతాయి సార్. ఓటింగ్ సరళి కంప్లీట్ అయిపోతుంది. అవును. కొన్ని బూతుల్లో క్యూలో ఉంటే వాళ్ళు ఎంత ఉంటారు? అసలు ఒక బూత్కి ఎన్ని ఓట్లు ఉంటాయి? మాక్సిమం ఒక 1000 ఓట్లు. అంతే, వెయ్యాలి. మాక్సిమం 1200 సార్. ఇప్పుడు ఎస్ఐఆర్ కొత్త ప్రొసీజర్లో ఒక బూత్కి మాక్సిమం అలాటెడ్ ఓట్స్ 1200 ఎగ్జాక్ట్లీ. యావరేజ్గా 1000 ఉంటాయి. అవును. ఇప్పుడు ఈ డేటాలో చూపించిన ప్రకారం పరకాల ప్రభాకర్ గారు చూపించింది ఏంటంటే నైట్ మిడ్ నైట్ సార్ 12 తర్వాత ఒక 3,500 బూతుల్లో 491 ఓట్లు ఒక్కొక్క బూత్లో పోలేని యావరేజ్గా. అవును. ఉదయం 8 నుంచి రాత్రి 12 దాకా సగం మంది ఓటర్లు ఓటేయడానికి రాలేదు అనేది ఎవరన్నా నమ్ముతారా? అదొక మెయిన్ డౌట్. అది ఇదే అంటే అదృశ్య ఓటర్లతో జరిగిన పోలింగు అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు జనరల్గా ఏంటి 5 తర్వాత మళ్ళీ 8కి ఒకసారి అనౌన్స్ చేశారు. మీరు నోటీస్ చేయండి. 5కి పోలింగ్ కంప్లీట్ అవుతుంది సార్. 5 తర్వాత క్యూ లైన్లో ఉన్న లోపలికి పిలిచి ప్రొసీజరల్గా వాళ్ళ వరకు ఓటింగ్ అలౌ చేస్తారు. సో మీరు దేశవ్యాప్తంగా తీసుకోండి, గత ఎన్నికలైనా మీరు రెఫరెండంగా తీసుకోండి, మ్యాక్సిమం ఎంత పోలేదు అనుకుంటున్నారు? ఆఫ్టర్ 5 మ్యాక్సిమం ఇప్పటిదాకా పోలేంది 1.5 1.6 సార్. అంతే. ఏదైనా సరే ఇక అది రాత్రి 2కి 3 దాకా జరిగిన 2 to 3% లోపలే ఉంటుంది. ఏదైనా సరే 3 కూడా లేదు సార్. 1.2 ఎక్కువ ఉండేది. ఈ మధ్య కాలంలో ఈవీఎంలు వచ్చిన తర్వాత ఏమైందంటే ఈవీఎంలు మొరాయించటం ఇలాంటి కారణాల వలన
ఆ టైం ఎక్స్టెండ్ చేయటం, టెక్నికల్ రీజన్స్ వల్ల ఎక్స్టెండ్ చేయటం వల్ల కొంతమంది ఓటర్లు క్యూలో బారులు ఉండి వేయటం వల్ల పెరుగుతున్నది. యా అలా పెరిగినా కూడా మ్యాక్సిమం 1.5% ఓటింగ్ ఇప్పుడు దాటలేదు 5 తర్వాత. దేశంలో ఏ రాష్ట్రం అయినా తీసుకోండి, దేశ ఎన్నికలైనా తీసుకోండి, గత ఎన్నికలైనా తీసుకోండి రెఫరెండం కోసం. రైట్. అలాంటిది ఇక్కడ ఎంత పెరిగిందో తెలుసా? 12.54% పెరిగింది. 5కి అనౌన్స్ చేసిన తర్వాత లాస్ట్ ఓట్ కాస్ట్ అయ్యేటానికి 12.54% ఎడిషనల్గా కాస్ట్ అయింది. దానివల్ల అందరికీ అనుమానాలు వచ్చినాయి. అవును. సో ఇప్పుడు 5కి అనౌన్స్ చేసిన ఓటింగ్ ఏదైతే ఉందో 68 సంథింగ్, మీకు 8కి అనౌన్స్ చేసింది 0.08% మాత్రమే ఎడిషనల్గా పెరిగింది. సో అది జనరల్గా ఎవరైనా కూడా కామన్గా ఓకే అక్సెప్టబుల్, ఎందుకంటే 5 తర్వాత అంత పెద్ద పోలింగ్ ఏం అవదు. 8కి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ 11కి అనౌన్స్ చేశారు. ఏకంగా 8% పెరిగిపోయింది. అవును. 3 అవర్స్లో. అసలు ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఆఫ్టర్ 5 2నే పోల్ అవ్వకపోతే మీకు 8 to 11 మధ్య 8% ఎందుకు పోలేంది? పాయింట్ నెంబర్ 1. 2024 ఎలక్షన్స్లో ఈవీఎంలు మొరాయించినాయి అని చెప్పి ఎక్కడన్నా న్యూస్ కానీ టీవీల్లో కానీ విపరీతమైన ఇబ్బంది పడ్డాయి, ఆడని కనపడ్డాయి మీకు? లేదు, పెద్దగా లేదు. ఏదో 1-2 బూతులు ఉంటాయి, 1-2 బూత్లో మ్యాక్సిమం ఉంటే 10 బూతుల్లో 5 తర్వాత ఒక 2-3 గంటలు నడిచి ఉండిద్ది ఎలక్షన్. కానీ 11 దాకా అంత ఈవీఎంలు మొరాయించినట్టు ఎక్కడన్నా మీరు మీడియాలో న్యూస్ చూపించగలరా? లేదు. సో ఏకంగా 3 గంటల్లో 8% పెంచేశారు. 8.68% యావరేజ్ మీద పెంచారు. సరే ఇది ఇప్పుడు 11కి అనౌన్స్ చేశారు. 11:45 సార్ 11:45 అనౌన్స్ చేసింది. 11:45 తర్వాత ఇవన్నీ కూడా ఆయన విత్ డాక్యుమెంట్ చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన టైం టు టైం అప్డేటెడ్ డాక్యుమెంట్స్ని పెట్టి చెప్తున్నారు పరకాల ప్రభాకర్ గారు. అవును. 11:45 తర్వాత అసలు అంటే నేనైతే 8 to 11:45 కూడా అదృశ్య ఓట్లే అంతే. కాకపోతే ఇక్కడ ఇంకా దారుణం ఏంటంటే దొరికేసింది ఎక్కడ అనేది ఇంకా, అంటే ఇప్పుడు అందరికి సామాన్యుడికి సైతం అర్థమయ్యేది ఎక్కడ అంటే 11:45 to 2 o'clock. యాక్చువల్గా 2నా తెల్లారుజామున 7, 8 అనేది పక్కన పెడితే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎలక్షన్ కమిషను లాస్ట్ ఓటు 2కి కాస్ట్ అయింది అని వాళ్ళే చెప్పారు. సో 11:45 to 2 o'clock మధ్య 11:45కి ఒక 8% పెంచి చెప్పారు కదా ఓటింగ్. అవును. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకా 3,500 బూతుల్లో ఈ ఎలక్షన్ ఇంకా జరుగుతుంది అన్నారు. కానీ ఇది కాసేపు పక్కన పెడదాం. యాక్చువల్లీ వాస్తవానికి 2024 ఎన్నికల్లో నిజంగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా నిజంగా ఎక్కడైనా పోలింగ్ జరిగిందే నిజమయ్యే అనుకుందాం కాసేపు. ఈ అదృశ్య ఓట్లది కాసేపు పక్కన పెడదాం. నిజంగా జరిగి ఉంటే మరుసటి రోజు అవి క్లిప్పింగ్స్ వచ్చి ఉండేవి కదా. తప్పకుండా వస్తాయి. రాలేదు కదా, ఎక్కడ మీడియాలో రాలేదు. అది ఇలాంటి అర్ధరాత్రి 1 గంటకి పోలింగ్ జరగడం అంటే చాలా అనూహ్యమైన పరిణామం. 2019 అటువంటి వీడియోలు మనం ఎక్కడ చూడలేదు. కాదు, 2019లో మీకు చోడవరం కాన్స్టిట్యున్సీలో అలాంటి కొన్ని కాన్స్టిట్యున్సీలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చి నైట్ 1-2 దాకా కూడా అలౌ చేశారు. ఓకే. న్యూస్ ఇప్పుడు కూడా ఉంది కదా. ఉంది ఇది, కానీ ఇక్కడ లేదు కదా. అట్లాంటి ఏం జరగలేదు. ఇంకొకటి చెప్తా చూడండి, 11:45 to 2 o'clock అనుకుందాం. వాళ్ళు ఏం మెన్షన్ చేశారు? 11:45కి అనౌన్స్ చేసినప్పుడు 3,500 బూతుల్లో ఇంకా కొనసాగుతుంది అని అనౌన్స్. అవును. 3,500 బూతుల్లో అంటే ఎందులో ఎన్ని కాస్ట్ అయినా చెప్పట్లే ఇప్పుడు కూడా. జనరల్గా ఏంటంటే ఆ తర్వాత పెంచి చెప్పిన ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ని బేస్ చేసి దాన్ని ఓట్లుగా కన్వర్ట్ చేస్తే 17,19,000 ఓట్లు అనమాట. అవును. ఏది అర్ధరాత్రి 12 తర్వాత ఓట్లు వేయడానికి క్యూలో నుంచున్న వాళ్ళు ఒక 17,20,000 మంది. అంటే 2 గంటల 15 నిమిషాల టైంలో ఓట్లేసిన ఓటర్ల సంఖ్య 17,19,000 యావరేజ్ 19,400. దాన్ని డివైడెడ్ బై 3,500 డివైడ్ చేస్తే అంటే ఎన్ని బూతుల్లో పోలింగ్ నడుస్తుందని ఎలక్షన్ కమిషన్ చెప్పిందో అప్పుడు పరకాల ప్రభాకర్ గారికి ఐడెంటిఫై అయిన నెంబర్ ఏంటంటే యావరేజ్గా 491 ఓట్లు ఒక బూత్లో పోలైనట్టు ఆ టైంలో రాత్రి. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఇక్కడ పేల్చారు అసలు బాంబు. ఏంటంటే 491 ఓట్లు డివైడెడ్ బై 2 గంటల 15 నిమిషాలు తీసుకుంటే 1 నిమిషానికి 3.6 అంటే 4 ఓటు వేసినట్టు 1 నిమిషానికి. అంటే 15 సెకండ్లలో ఒక ఓటు కాస్ట్ అయింది సార్.
ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఆయన చాలా క్లియర్గా అసలు ఇది అసలు ఎట్లా అంటే సామాన్యుడికి సైతం ఇది మోసపూరితమైన ఎన్నికలు అని క్లియర్గా అర్థమైపోయింది. అటువంటి వాళ్ళు ఇచ్చినట్టు చెప్పారా? ఎట్లా అంటే మనం ఓటేస్తాం కదా సార్, ఓటేసినప్పుడు వీవీప్యాట్ స్లిప్ వచ్చింది చూసారా, అవును. ఆ స్లిప్ జనరేట్ అయ్యి మనకు చూపించి డ్రాప్ బాక్స్ లో పట్టడానికి 7 seconds అనేది కూడా ఎలక్షన్ కమిషన్ డేటాబేస్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనకి సార్వత్రిక ఎన్నికలో అసెంబ్లీ పార్లమెంట్ రెండు జరిగినాయి. ఇప్పుడు అసెంబ్లీ ఓటు 7 సెకండ్లు, పార్లమెంట్ ఓటు 7 సెకండ్లు, 14 సెకండ్లు అక్కడికే. వీవీప్యాట్ స్లిప్పులకే 14 సెకండ్లు అయితే 14 సెకండ్లలో ఆ, ఓటర్ వచ్చి ఓటర్ వెరిఫికేషన్ అయ్యి రిజిస్టర్ లో సైన్ చేసి తమ్ము ఇంప్రెషన్ ఇంకు మళ్ళీ ఆయన ఎంత క్లియర్గా రాశారు చూడండి. మొదటి కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు వేయటం, మళ్ళీ ఆ కంపార్ట్మెంట్లోంచి నెక్స్ట్ ఈవీఎం మళ్ళీ పార్లమెంట్ ఈవీఎం దగ్గరికి వెళ్ళటం, కాస్ట్ చేయటం, ఆయన బయటికి వచ్చేదాకా రెండో ఓటర్ని ఎలా చేయరు కదా, చేయరు కదా. అంతే. ఇదంతా కూడా 15 సెకండ్లో జరిగిపోయింది. ఇస్ ఇట్ పాసిబుల్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అదే కదా. అంటే వీవీప్యాట్ స్లిప్పులు జనరేట్ అవటానికి అయ్యే టైంలో ఓటింగ్ అయిపోయింది. అదే కదా. అంటే సిస్టమ్ జనరేటెడే కదా, ఇక మనిషి చేయలేడు కదా అది. అంతే కదా. 14 సెకండ్లు ఓన్లీ వీవీప్యాట్ స్లిప్ క్లిక్ చేస్తే రావటానికి పట్టింది సార్. అవును. నువ్వు 2 చేతులతో ఇట్లా 2 ఓట్లు కూడా నొక్కలేవు ఒకేసారి నొక్కడానికి కూడా. సో అలా నొక్కినా 14 సెకండ్లు పట్టేటప్పుడు మనిషి లేకుండా పోలింగ్ అయింది అనేది క్లియర్ కదా. ఓటర్ అనేవాడు లేకుండా, అంటే ఆ డేటాలో ఎలా ఉందో మళ్ళీ చెప్తా చూడండి. అవును. ఒక బూతులో 491 ఓట్లు యావరేజ్. 2 గంటల 15 నిమిషాలు, నిమిషానికి 3.6 అంటే 4 ఓటర్లు నిమిషానికి ఓటింగ్ వేసినట్టు. అంటే 60 సెకండ్లు డివైడెడ్ బై 4 వేసుకుంటే 15 నుంచి 20 సెకండ్స్ లోపే ఏదైనా. అంతే. నీకు 15 సెకండ్లు ఓన్లీ వీవీప్యాట్ స్లిప్పులు జనరేషన్గా టైం ఉంటే, అంటే ఓటర్ లేకుండా సిస్టమ్ ఆపరేటెడ్గా ఓట్లు పడ్డట్టే కదా. అంతే కదా. ఇంత క్లియర్గా ఇంకా ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పకుండా ఉంటే ఇక దాన్ని ఎలా ఏమనాలో కూడా తెలియదు సార్. ఎందుకంటే ఇక్కడ చూడండి, చాలామంది ఏమంటారు, బయట వాళ్ళు పోరాడినంత కూడా వైఎస్ఆర్సీపీ పోరాడలేదు అంటారు. చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షన్ కౌంటింగ్ చూసిన వెంటనే అసలు ముందు సాయంత్రం 4 తర్వాత అసాధారణంగా పెరిగిన ఓటింగ్ ఎక్కడెక్కడ పెరిగింది, ఏ బూతుల్లో అని రిక్వెస్ట్ పెట్టి మరీ కలిశారు. లెటర్ రూపాన రిక్వెస్ట్ కూడా ఇచ్చారు. ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి డేటా ఇవ్వాలి. ఓకే. తర్వాత వీడియో కెమెరాలు ఉంటాయి కదా, రికార్డింగ్, వెబ్ రికార్డింగ్ ఉంటుంది కదా. సో వాటిల్లో కంపేర్ చేసి చూద్దాం అసలు నిజంగా ఓటర్లు వెళ్ళారా లేదా లోపలికి అని అడిగారు. అడిగితే ఏం చేశారు, వెంటనే అరేంజ్ చేసేసి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను కూడా మార్చి ఇవి ఇవ్వలేము, ఇవి కాన్ఫిడెన్షియల్ అంట. ఏది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం బద్దలు కొట్టేది మీడియా నిండా సర్క్యులేట్ చేయొచ్చు. కానీ ఓటర్ అసలు ఎంతమంది ఓటర్స్ లోపలికి వెళ్ళారనేది మాత్రం చెప్పకూడదంట, అది చాలా కాన్ఫిడెన్షియల్ అంట ఇప్పుడు ఎలక్షన్ కమిషన్. సో ఇది రెండోది. తర్వాత ఎవరైతే రీకౌంటింగ్ అప్లై చేశారో వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టేసి మాక్ పోలింగ్ చేస్తా అన్నారు తప్పితే వాళ్ళకి వీవీప్యాట్ స్లిప్పులతో కంపేర్ చేసి చూపించలేదు. అవును. తర్వాత 17Cతో 20 ఫామ్ అప్లోడ్ని చెక్ చేసుకోనికుండా అవి కూడా సెప్టెంబర్ 19 వరకు 108 రోజుల వరకు వాటిని అప్లోడ్ చేయలేదు. సో ఒక తప్పు అనుకోండి సార్, ఒక తప్పు అంటే ఏదో బై మిస్టేక్ టెక్నికల్గానో డేటా ఎంట్రీ రిలేటెడ్ ఏదో జరిగిందిలే కొంచెం డిలేగా అప్లోడ్ చేశారు అనుకోవచ్చు. అవును. ఎన్ని తప్పులు ఉన్నాయి వీటిలో? సో ఈరోజు పరకాల ప్రభాకర్ గారు చాలా క్లిస్టర్గా ఇది సాఫ్ట్వేర్తో హ్యాండిల్ చేసి అదృశ్య ఓటర్లు వీళ్ళంతా అనేది చాలా క్లియర్గా ప్రూవ్ చేసి చూపించేశారు. ఇప్పుడు అవును. 15 సెకండ్లలో ఓటు ఎలా వేయగలరు సార్? అదే యాక్చువల్ వాస్తవానికి ఇప్పటి వరకు అయితే వాస్తవానికి 2024 ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ఓటింగ్ ప్యాటర్న్ చూసి కౌంటెడ్ ఓట్స్కి పోల్డ్ ఓట్స్కి ఉన్న డిఫరెన్స్ చూసి అనుమానాలు వ్యక్తం చేశారు. రెండోది కొంతమంది వైసీపీ నేతలు ప్రధానంగా అనుమానం వ్యక్తం చేసింది, పోలింగ్ అయిన తర్వాత ఈవీఎం సీజ్ చేసినప్పుడు 78% ఉన్నటువంటి బ్యాటరీ కౌంటింగ్ తెరిచినప్పుడు 92%కి ఎలా వెళ్ళింది అనేది ఇటువంటి అనుమానాలకి ఇప్పటివరకు పాత్ర పరిమితమైంది. ఇప్పుడు ఎప్పుడైతే పరకాల ప్రభాకర్ గారు ఈసీఐ డేటా తోటి మొత్తం లెక్కలన్నీ బయట పెట్టేటప్పటికి ఇప్పుడు ఎవరికి ఇవే కాదు సార్, ఇవే కాదు వైలేషన్స్ అన్నీ చూడండి. పరకాల ప్రభాకర్ గారు చాలా క్లియర్గా రాశారు. 5 దాకా జనరల్ టైం అనుకోండి సార్, 5 జనరల్ టైంలో క్యూలో ఉన్న వాళ్ళందరూ లోపలికి పిలిచి వాళ్ళకి టోకెన్ ఇవ్వాలి, నెంబరింగ్ ఇస్తారు. అవును. లాస్ట్ నుంచి ఉన్న అతనికి 1వ నెంబర్తో స్టార్ట్ చేస్తారు, అర్థమైందా? యా. అలా రివర్స్లో ఫస్ట్ ఓటర్ దాకా వచ్చింది క్యూలో. అవును.
ఇవన్నీ కూడా బుక్ మెయింటైన్ చేసి ఎవరు ఏంటి రాసి 5 తర్వాత ఓట్లు వేసిన వాళ్ళ డీటెయిల్స్ టోకెన్ నెంబర్తో సహా అప్డేట్ చేయాలి. ఆ బుక్స్ మెయింటైన్ చేయనప్పుడు ఓటర్స్ లేనట్టే కదా. ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఉంటే ఎలక్షన్ కమిషన్ అనేది రూల్స్ ఫాలో అవునట్టు. 2 పాయింట్లు. రెండోది ఏంటి, అసలు చూడండి, ఒక బూత్లో 1000 ఓట్లు ఉంటే 500 ఓట్లు మీకు రాత్రి 12 తర్వాత పడ్డాయా? అదే కదా. ఇవి సరే 3500 బూతులు 11:45 కూడా ఆపరేషన్లో ఉన్నాయి అన్నారు కదా. ఆ 3500 బూతులు ఏంటో డీటెయిల్స్ ఇస్తారా? ఇస్తే తేల్చిపారేయచ్చు. ఆ 3500 బూతులు ఏ నియోజకవర్గం ల్యాండ్ అయిందో కూడా తెలిసిపోయింది. ఏ నియోజకవర్గాన్ని మ్యానిపులేట్ చేశారు ఆఫ్టర్ 12, ఆఫ్టర్ 8 ఏ నియోజకవర్గాలు మ్యానిపులేట్ చేశారు, లేని ఓటర్స్ని అదృశ్య ఓటర్స్ని తెచ్చి ఏ విధంగా ఎలక్షన్ చేశారు, చాలా క్లియర్గా తెలిపోతుంది. సో ఆ డేటానే కదా వైఎస్ఆర్సీపీ ఏమడిగింది, 4 తర్వాత ఈవినింగ్ 4 o'clock తర్వాత నుంచి అసాధారణ రీతిలో ఓటింగులు జరిగినట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కాబట్టి ఏ బూత్లో ఎక్కడ ఎంత పోలింగ్ అయింది, ఏ టైం గంటల వారి అడిగారు. ఆ డేటా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫామ్ 20లో ఉండే కదా సార్. అవునండి. ఇంకొక వైలేషన్స్ చెప్తా. ఫామ్ 20లో రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ చేసి తర్వాత ఎలక్షన్ అబ్జర్వర్ కూడా సైన్ పెట్టాలి. పెడితేనే దాన్ని లీగల్ డాక్యుమెంట్గా కౌంట్ అయింది అని రూల్ బుక్లో ఉంది. ఎలక్షన్ యొక్క రూల్ బుక్లో ఉంది. ఓకే. ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ అప్లోడ్ చేసిన ఫామ్ 20 కానీ 175 నియోజకవర్గాలు డౌన్లోడ్ చేస్తే ఏ ఒక్క డాక్యుమెంట్ మీద ఎలక్షన్ అబ్జర్వర్ సైన్ లేదు. ఓకే. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, ఫామ్ 20 అనేది ఫైనల్ రిజల్ట్ కాపీ. ఫైనల్ రిజల్ట్ కాపీ మీద ఏజెంట్ల సమక్షంలో, అభ్యర్థుల సమక్షంలో లేని పక్షం రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ పెట్టి అబ్జర్వర్ కూడా సైన్ పెడితే దాన్ని ఫైనల్ రిజల్ట్ కింద కౌంట్ చేసి ఆ తర్వాత ఫామ్ 21 డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు అభ్యర్థి గెలిచాడు అని. ఓకే. ఫామ్ 20లు అప్లోడ్ చేయండి, ఫామ్ 20లు ఇవ్వండి అని పదే అడిగినా కూడా 108, 109 రోజుల వరకు అప్లోడే చేయలేదు. అవును. మరి ఫామ్ 20 రెడీ అవ్వకపోతే మీరు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడానికి లేదు కదా రూల్ బుక్లో. అంతే కదా. అంటే మీరు డిక్లరేషన్ ఇచ్చారు అంటే రెడీ అయిపోయినాయి కదా అయ్యి. అవును. మరి రెడీ అయిపోయినట్టు 109 రోజులు ఎందుకు అప్లోడ్ చేయాలా? అవును. మినిమం స్టోర్ చేయాల్సిన వీవీప్యాట్ స్లిప్పుల్ని ఎందుకు తగలబెట్టేశారు? వీవీప్యాట్ స్లిప్పుల్ని ఎందుకు మేము కన్సిడర్ చేయమంటారు? కన్సిడర్ చేయనప్పుడు ప్రజాధనంతో అన్ని మిషన్లు అవన్నీ ఫిజికల్ కాపీలు పెట్టాల్సిన అవసరం ఏంది? కన్సిడర్ చేయనప్పుడు వాటిని అడిగినప్పుడు ఇవ్వనప్పుడు వాటి ఉపయోగం ఏంటి అసలు? లేదు కదా. మీరు డిజిటల్ పెట్టచ్చు కదా పక్కన. ఏది ఎవరు కోటేసామో ఇక మీరు లోపల ఏదైనా హ్యాండిల్ చేసుకోండి. నేను నొక్కేసి ఈవీఎంని అమ్మయ్య నేను ఏదో నాకు కావాల్సిన పార్టీ గుర్తు కోటేసి అనుకుని వస్తా కదా. సో చాలా క్లియర్గా ఈ ఓట్లన్నీ అదృశ్య ఓట్లే, ఓటర్లు వచ్చి వేసిన ఓట్లు కాదు అని ప్రూవ్ చేశారు సార్. ఇక్కడ ఇంకొక మిరాకిల్ అనాలో దాన్ని ఏమనాలో నాకు అర్థం కాదు కానీ చీఫ్ అండ్ మిరాకిల్ అనే కంబైన్డ్ వాడు మంచి వాడే వాడినట్టున్నారు వైర్ పత్రిక వాళ్ళు. 5 గంటలకి క్లోజ్ అవుతుంది ఎప్పుడైనా సరే పోలింగ్ అనేది. సో 5 గంటల తర్వాత గేట్లు వేసేస్తారు. ఎవరైతే గేట్ లోపల ఉన్నారో ఆ టైంకి అలా క్లోజ్ చేసే టైంకి వాళ్ళకి అలో చేస్తారు. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రభాకర్ గారు మెన్షన్ చేసిన అంశాల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నమోదైన పోలింగ్ కేవలం 0.8% మాత్రమే పెరిగింది. రాత్రి 8 గంటల నుంచి 11:45 వరకు 8% పెరిగింది, 8.6 ఎంతో. ఆ తర్వాత రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు 4.16% పెరిగింది. ఓటర్లు అయితే వాళ్ళే 5 గంటల తర్వాత ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళు అదే ఓటింగ్ కొనసాగుతుంది తప్ప బయట నుంచి అయితే ఎవరు రాలేరు కదా. అటువంటిప్పుడు ఇక్కడ 0.8% నుంచి 8 నుంచి 4% ఎలా పెరిగింది? కన్సిస్టెన్సీ ఉండాలి కదా సార్. కన్సిస్టెన్సీ ఉండాలి. రెండోది అసలు చూడండి, 5 తర్వాత 2 అంటే ఆల్మోస్ట్ 7 hours టైం. అంతే కదా, 7 hours టైము ఓటింగ్కి అవసరమైంది అంటే 200% ఈవీఎంలు మొరాయించి మార్నింగ్ అంతా ఈ పని చేయకుండా ఉండాలి. ఇప్పుడు మీకు జనరల్ టైమింగ్ ఏంటి సార్? 8 o'clock మార్నింగ్ స్టార్ట్ అయింది, ఈవినింగ్ 5. ఎన్ని గంటలు ఇది? జస్ట్ 9 hours. ఇది 9 hoursలో 1200 మంది ఓటు వేయడానికి అవకాశం ఉంది. అవును, అంతే కదా. ప్లాన్ అదే కదా. మాక్సిమం ఓట్లు ఒక బూత్కి 1200. సో ఒక బూత్లో 1200 ఓట్లు వేయటానికి అలాటెడ్ టైం 9 hours. మీకు 7 hours టైం మళ్ళీ అడిషనల్గా అవసరమైంది అంటే మార్నింగ్ అసలు పోలింగ్ అవ్వకూడదు అందులో. అంతే కదా. అందరూ ఓటర్లు 5 తర్వాత రావాలి. అవును. మరి 3500 బూతులు మార్నింగ్ అంతా మార్నింగ్ 8 to ఈవినింగ్ పని చేయకపోతే
మరి న్యూస్లో ఎందుకు రాలా? అది రావాలి కదా. రావాలి కదా. యాజ్ సింపుల్ సార్. ఇక ఎగ్జాక్ట్లీ. మీరు ఈ అంటే ఒక టైంలో తక్కువ, ఒక టైం ఎక్కువ, ఇది కూడా అవసరం లా. యాజ్ సింపుల్ 1200 ఓట్లు వేయటానికి 9 గంటల టైం అనేది సరిపోయేటప్పుడు మీకు 491 ఓట్లు, సరే 491 ఓట్లు ఓన్లీ 2 అవర్స్ అనుకుందాం. ఈ 5 తర్వాత ఉన్న వాళ్ళు 7 గంటలు టైం పడుతుంది అంటే 5 to 2 o'clock కదా లాస్ట్ ఓట్ అంది. 5 to 2 అంటే ఎంత? 9 అవర్స్. 9 అవర్స్ సార్. అవును. ఉదయం 9 అవర్స్లో రాత్రి 9 అవర్స్ అవసరమైంది అంటే ఉదయం ఉన్న ఓటర్లందరూ క్యూలో బయటే ఉండాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితి? ఈ 3500 బూతులు ఏవైతే ఉన్నాయి, 3500 బూతులు 11:40 ఎత్తారా సార్? అవును. ఇంకా అడిషనల్ బూతులు ఉన్నాయి కదా ఈ ముందు. అంటే మెజారిటీ అసలు ఆల్మోస్ట్ అన్ని ఈవీఎంలు పనిచేయలేదు సార్ ఉదయం. అంటే ఇంకో డౌట్ వస్తుంది సార్, ఉదయం నిజంగా జనం వెళ్ళి వేసిన ఓట్లు పనిచేయలేదేమో ఈవీఎంలో. అదే అనుభవం. 68% ఉందో మార్నింగ్ 8 నుంచి 5 వరకు నడిచినటువంటి నమోదైనటువంటి 68% ఫాల్స్ అనమాట. అసలు ఉదయం జనం వచ్చి ఒరిజినల్గా ప్రజలు వచ్చి ఓట్లు వేసినేమో నమోదు కాలేదు. తర్వాత అదృశ్య ఓటులతోనే నింపేసినట్టున్నారు డేటా అంతా. ఎందుకంటే చూడండి, మార్నింగ్ 8 to 5 o'clock మీకు 9 అవర్స్లో 1200 ఓట్లు వేయడానికి అవకాశం ఉంటే వీళ్ళు 5 నుంచి 2 దాకా మళ్ళీ 9 అవర్స్ చూస్ చేసుకున్నారు అంటే ఉదయం వేసిందేమో మన సంతృప్తి కోసం ఓట్లు. అవును. ఆ తర్వాత జరిగిందే ఈవీఎం వాళ్ళ సంతృప్తి, వాళ్ళ అవసరం కోసం. సో ఇక్కడ ఈ ఓవరాల్ విశ్లేషణ యాక్చువల్లీ 24 ఎలక్షన్ తర్వాత అనుమానాలు వచ్చినాయి అనుకోండి, కానీ దీనికి ఇంత అథెంటిక్గా డేటా ఇప్పుడు ఏదో అరటిపండు ఇలా ఒలిచి చేతిలో పెట్టినట్టు పరకాల ప్రభాకర్ గారు ఆర్టికల్లో రాసుకొచ్చారు. అంటే నేను నాకున్న సమాచారం ఏంటంటే సార్, ఆయన ఇంకా పేల్చబోతున్నారు బాంబులు. ఇంకా ఎన్ని పరిణామాలు రానున్నాయి, ఇంకా ఉన్నాయి అంట. అంటే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఎంపీ కాన్స్టిట్యున్సీ వేరియేషన్స్, ఫార్మ్ 17-20 ఉన్న వేరియేషన్స్, మరిన్ని వివరాలతో మళ్ళీ పెద్దదే రాబోతుందని విన్నా. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ బయటకు వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది, ముఖ్యంగా వైఎస్ జగన్ ఏదైతే 19 to 24 అన్ని వర్గాలకి ఇంచుమించు ప్రతి ఇంటికి లబ్ధి చేకూరే విధంగా వివిధ రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందరికీ డైరెక్ట్ వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళే కార్యక్రమం చేశారు. దానివల్ల చాలామంది ఇంచుమించు ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం రూపంలో లబ్ధి పొందింది. సో అదే ధీమా ఆయనకి ఎన్నికల్లో వ్యక్తమైంది. అందుకే వై నాట్ 175 అంటూ ఆయన ఒక నినాదాన్ని తీసుకొచ్చి వెళ్ళారు. సో వాట్ హీ బిలీవ్స్ అనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే తాను ప్రజలకు ఏం చేశాను, సో ప్రజలు కూడా అదే విధంగా తనని తిరిగి నెగ్గిస్తారనే ఒక ఆలోచన ఆయనలో ఉండింది అప్పట్లో. సో ఇప్పుడు ఈ డేటా చూస్తుంటే జగన్ అనుకున్న ప్రకారంగానే ప్రజలైతే ఓట్లేశారు, కానీ జరిగిందంతా మిస్చీఫ్ అండ్ మిరాకిల్ అనే ఇప్పుడు క్లియర్గా ఇంకోసారి. సార్, మెజారిటీ ఆఫ్ సెఫాలజిస్టులు, మెజారిటీ అనే కన్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ సెఫాలజిస్ట్, ఆల్ రెప్యూటెడ్ ఫిల్మ్స్ అందరూ కూడా 49.3 నుంచి 49.8 లోపు వచ్చిద్దని ఇచ్చారు. అంటే ఒకళ్ళు 40, ఒకళ్ళు 50, ఒకళ్ళు 60 అలా ఇస్తే వేరు. అవును. ఆల్మోస్ట్ అందరూ కూడా 0.5% తేడా లేకుండా ఇచ్చారు. అవును. సో తప్పయ్యే అవకాశాలు లేవు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవరైతే ఆంధ్ర రిజల్ట్స్ ఈ విధంగా ఇచ్చారో వీళ్ళు దేశవ్యాప్తంగా మిగిలిన అన్ని ప్రాంతాల్లో సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఇచ్చిన ఓటింగ్ పర్సంటేజ్లు 0.5% వేరియేషన్స్ కూడా లేకుండా మిగిలిన తెలంగాణ అవ్వచ్చు, దేశ ఎన్నికలు రిలేటెడ్ అవ్వచ్చు, ఎక్సెప్ట్ ఆంధ్ర అన్ని చోట్ల సక్సెస్ అయ్యారు. ఒకవేళ వాళ్ళకి చేయడం రాకపోతే మిగిలిన చోట కూడా ఫెయిల్ అవుతారు కదా. అవును. యాజ్ సింపుల్ సార్. మళ్ళీ చెప్తాం, మార్నింగ్ జరిగిన 9 గంటలు ఎలక్షన్ వేరు, తర్వాత జరిగిన 9 గంటల ఎలక్షన్ వేరు. ఏదో ఒకటే లోడ్ అయింది, అందులో ఆ ఒకటి ఏది లోడ్ అయింది అనేది ఇక ఆ ఈవీఎం భాగవతం అనేది ఏం జరిగింది అనేది ఇంకా నిగ్గు తేలాలి. ఇప్పుడు ఇంకేంది సార్, ఇంత క్లియర్గా ఏముంది? 11:45 నైట్ నుంచి మార్నింగ్ 2 లోపు జరిగినది సిస్టమ్ ఆపరేటెడ్ ఓటింగ్ అని తేల్చేశారు కదా. అదైతే తేలిపోయింది. ఎందుకంటే ఒక 15 సెకండ్లో ఒక మనిషి ఓటు వేయలేడు కదా. అది అసాధ్యం. అది అసాధ్యం అంటే రోబో కూడా లేదు, అది తీసుకుంటుంది ఆ కమాండ్స్ అర్థం చేసుకోవడానికి. 15 సెకండ్లో పార్లమెంటు అసెంబ్లీ ఓటు పడిపోయింది అంటే ఓటర్ లేకుండా సిస్టమ్ ఆపరేటెడ్ అని ప్రూవ్ అయిన తర్వాత ఇంక ఈ ఎన్నికకి విలువే ఉంది సార్. ఎగ్జాక్ట్లీ. చూడాలి మరి పరకాల ప్రభాకర్ మీరు చెప్తున్నట్టు ఇంకా చాలా బాంబులు ఆయన పేల్చనున్నారని చెప్పి మీరు అంటే. ఆయన వర్క్ చేస్తున్నారు, బాగా వర్క్ చేస్తున్నారు సార్. ఓకే. ఆయన్ని అప్రిషియేట్ చేయాలి ఫస్ట్. నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. ఆర్టికల్ చూస్తేనే నాకు అవును చాలా స్టన్ అయ్యాను, ఇంత ఎలా జరిగిందా అని నేను ఆశ్చర్యపోయాల్సి. ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ.